మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా కృపా సింహాసనం దగ్గరికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గుడ్ ఫ్రైడే రోజున ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి అంశము గెత్సెమనే నుండి సిలువ వరకు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, గెత్సెమనే టు క్రాస్. నేటి వాగ్దానము రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 37. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రార్థన. యేసయ్యా, నీ కృపకాయ వందనాలు. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి రావటానికి సహాయము దయచేసావు, నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధన చేయటానికి, క్రీస్తు యేసు రక్తములోను క్రీస్తు యేసు శరీరంలోను పాలు పొందటానికి సహాయము దయచేసావు, నీకు వందనాలు. ఈరోజు మా కొరకు నీవు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్కును వినటానికి, వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి, మా జీవితాల నుండి యేసయ్య నామములో పారుదలతో బయటబంధిస్తున్నాం. యేసు రక్తములో ఈ స్థలాన్ని, మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, గుడ్ ఫ్రైడే రోజున పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి వర్తమానము గెత్సెమనే నుండి సిలువ వరకు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించబోయే ముందు రోజున యేసు ప్రభుల వారిని రోమా సైన్యం పట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నాం ఆలోచన చేయండి. వై డిడ్ లార్డ్ జీసస్ డై ఆన్ ద క్రాస్? యేసు ప్రభుల వారు సిలువలో ఎందుకొరకు మరణించారు, ఎవరి కొరకు మరణించారు? అనేక సత్యాలు ఉన్నాయి, కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా యేసు ప్రభుల వారు సిలువలో మరణించింది మానవ జీవితాలను ఆత్మీయ మరణము నుండి విడిపించటానికి. Christ Jesus died on the cross of Calvary to deliver us from spiritual death. ఆత్మీయ మరణము నుండి మనల్ని విడిపించటానికి యేసయ్య సిలువలో మరణించారు. మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నామంటే, యేసయ్య మరణించారు కాబట్టి మనకి జీవము ఉన్నది, మన జీవితాలకు నిత్య జీవం ఉన్నది. మరణాన్ని కొట్టివేసిన దేవుడు యేసయ్య, మరణమును కొట్టివేసి మనకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడు యేసయ్య. యేసయ్య మరణించారు కాబట్టి విశ్వాసులకు జీవితాలలో ఆత్మీయ మరణము లేదు. మనము శారీరకముగా ఈ లోకములో దాదాపుగా 120 సంవత్సరాల వరకు జీవించటానికి అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆత్మకు చావు లేదు, ఆత్మ నిరంతరము జీవిస్తూనే ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, విశ్వసించిన, రక్షణ పొందుకున్న వారి యొక్క ఆత్మలు తండ్రి యొక్క ఇంటికి వెళతాయి. అందువలన విశ్వాసులకు ఆత్మీయ మరణము లేదు. మరణం అనేది పాపం ద్వారా వచ్చింది. ఆది మానవుడు ఆదాము చేసినటువంటి పాపము ద్వారా సకల మానవులందరికీ కూడా ఇది వచ్చింది. పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. ఈ యొక్క మరణాన్ని యేసయ్య సిలువలో కొట్టివేశారు. మరణం యొక్క అధికారము నుండి మనల్ని విడిపించారు. మరణం నుండి విడిపించారు, నరకము నుండి తప్పించారు, ఉగ్రత నుండి మనల్ని తప్పించారు యేసయ్య. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా విడిపించేది ఏమిటి అంటే యేసయ్య మరణం. ఆయన మరణించారు కాబట్టి మంచి రోజు. ఆలోచన చేయండి, మంచి శుక్రవారం. అన్ని రోజులు దేవుడు
అనుగ్రహించినవే, సృష్టించినవే. వారంలో ఉన్నటువంటి 7 రోజులు కూడా దేవుడు సృష్టించినవే. అయితే ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఈరోజు యేసయ్య మరణించారు. ఆయన మరణించినటువంటి రోజు, మానవ జాతి కొరకు మరణించినటువంటి దేవుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి సిలువలో మానవులందరి కొరకు మరణించినటువంటి దేవుడు. ఆయన మరణము మనను తప్పించింది, ఆత్మీయ మరణం నుండి తప్పించింది. రెండవదిగా యేసయ్య మరణము మనకి ఏమనుగ్రహించింది అంటే, మనకి స్వేచ్ఛను అనుగ్రహించింది, పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ. క్రైస్ట్ డెత్ డెలివర్డ్ us and Christ's death gave us a total freedom. పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను అనుగ్రహించింది. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు సెలవిచ్చినటువంటి సత్యం ఏమిటి అంటే, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. వెన్ యు నో ద ట్రూత్, ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. మత్తయి సువార్త 8:32, మత్తయి సువార్త 8:36లో ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారు ఎవరైతే స్వతంత్రులుగా చేస్తారో వారందరూ కూడా స్వతంత్రులయ్యుందురు అని వ్రాయబడి ఉంది. వెన్ సన్ ఆఫ్ మ్యాన్ సెట్స్ యు ఫ్రీ, యు ఆర్ ఫ్రీ. సన్ ఆఫ్ మ్యాన్ మేక్స్ యూ టోటల్ ఫ్రీడమ్ అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మనకి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను అనుగ్రహిస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 36వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. యేసు ప్రభువు వారు మనకి అనుగ్రహిస్తున్నటువంటిది ఏమిటి అంటే, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 8:36, యోహాను 8:36, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యేసయ్యలో మనకి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము మనము కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య మరణించడం ద్వారానే మానవ జాతి యొక్క శాపాలు కొట్టివేయబడ్డాయి. టు డెలివర్ us ఫ్రమ్ ఆల్ కర్సెస్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 13-14 వచనాల్లో రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన మరణము మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేసింది, తీసివేసింది. Christ Jesus delivered us from rejection. తిరస్కారము నుండి మనల్ని విడిపించారు యేసయ్య. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య మరణము మనకి జీవమును అనుగ్రహించింది, నిత్య జీవాన్ని అనుగ్రహించింది. టు గివ్ us a life and a life in abundance. He gave us the eternal life. నిత్య జీవాన్ని యేసయ్య అనుగ్రహించారు. ఆయన మరణము ద్వారా మనకి నిత్య జీవం మనం కలిగి ఉన్నాం. మనకి యేసయ్య మరణం ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం అంటే, ప్రియమైనటువంటి సంఘమా, రక్షణ మనం పొందుకుంటున్నాం. ఆయన మరణించడం ద్వారానే మనకి రక్షణ కలిగి ఉన్నాం. నరకం నుండి తప్పించారు, ఆయన మరణము ద్వారా మనకి విడుదల కలిగింది. ఆయన మరణము ద్వారానే అంధకారము నుండి, చీకటి నుండి మనం విడిపించబడ్డాం. ఈ డెలివర్డ్ us ఫ్రమ్ డార్క్నెస్. ఈ లోకములో ఉన్నటువంటి చీకటి నుండి, అంధకారం అధికారము నుండి మనల్ని విడుదల అనుగ్రహించారు యేసయ్య. లూకాసు వార్త 19:10లో మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 19:10, సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభువు వారు మరణించడం ద్వారానే మనం కృపను పొందుకున్నాం, ప్రేమను పొందుకున్నాం, కనికరాన్ని పొందుకున్నాం. తండ్రి యొక్క కనికరముని మనం పొందుకున్నాం. యేసయ్య తన యొక్క జీవితాన్ని సిలువలో అప్పగించడం ద్వారానే మనం కనికరించబడ్డాం. తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా మనము మార్చివేయబడ్డాం యేసయ్య మరణము ద్వారా, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా. ఆయన ద్వారానే మనం పొందుకున్నాం ఏమిటి అంటే, కనికరమును పొందుకున్నాం. యేసయ్య ద్వారానే మనము క్షమించబడ్డాం. మన అపరాధముల నిమిత్తమై ఆయన సిలువలో మరణించడం ద్వారానే మనకు ఆశీర్వాదము కలిగింది. యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో
5వ వచనంలో మనం అది చూస్తాం. 4-5 వచనాల్లో రాయబడినటువంటి సత్యాలు. ది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 వర్సెస్ 4 and 5. యెషయా 53 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానర్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య ముప్పై 39 కొరడా దెబ్బలు కొట్టారు యేసయ్యను. అవి భరించారు. సిలువలో మరణం పొందబోయే ముందుగా యేసయ్య 39 కొరడా దెబ్బలు రోమా సైన్యం యేసయ్యను కొట్టారు. యేసయ్య మరణము ద్వారా మనకేం కలిగింది అంటే అనేక ఆశీర్వాదాలు కలిగాయి. టు గివ్ us ద పీస్, సమాధానము కలిగింది. తండ్రితో మనల్ని ఐక్యపరిచింది, మనల్ని సమాధానపరిచింది యేసు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ రక్తము. అందుకే యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, శిష్యులతో మాట్లాడేటప్పుడు నా యందు మీకు సమాధానము కలుగుతుంది అన్నారు యేసయ్య. యేసయ్య పొందిన గాయాల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది. యేసయ్య మరణించటము ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. యేసయ్య ద్వారా మనకి విడుదల కలుగుతుంది. యేసు ప్రభు ద్వారా మనకి సంతోషము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. అందుకే యేసు ప్రభుల వారు సెలవిచ్చి ఉన్నారు, ఈ లోకంలో నివసించినప్పుడు నా సంతోషము, నా యందు మీ సంతోషము పరిపూర్ణమగుచున్నది అని యేసయ్య సెలవిచ్చారు. యోహాను 15:11 సెలవిచ్చారు. యేసు ప్రభుల వారు మరణించారు సిలువలో. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ధనికుడయుండి నిస్సహాయ స్థితిలో దరిద్రుడిగా ఆయన సిలువలో బాధను భరించటాన్ని మనం చూస్తాం. అందుకే పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. Paul's second letter to Corinthians chapter 8 verse 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభుల వారి మనుషుల కొరకు నిస్సహాయ స్థితిలో దారిద్ర్యాన్ని అనుభవించారు, మరణించారు. ఆయన సిలువలో మరణించింది మానవ జాతిలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని తీసివేయటానికి. యేసు ప్రభుల వారు నిత్య జీవాన్ని అనుగ్రహించారు. ఆయన ద్వారా మనకి స్వస్థత కలిగింది. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభుల వారిని సిలువ వేయబోయే ముందుగా గత్సెమనే తోటలో యేసు ప్రభుల వారిని పట్టుకున్నారు. రోమా సైన్యం వచ్చి పట్టుకున్నారు. ఈ యొక్క గత్సెమనే తోట ఇజ్రాయెల్ దేశములో యెరూషలేము దేవాలయానికి ప్రక్కన ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, ఈ యొక్క గత్సెమనే తోట నుండి ప్రభువుల వారిని పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకుని వెళ్ళారు. ఈ యొక్క గత్సెమనే నుండి గొల్గోతా అనేటువంటి కొండ వరకు దాదాపుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ యొక్క 1 కిలోమీటర్ దూరం యేసయ్య సిలువను మోశారు. ఆ యొక్క సిలువ దాదాపుగా 50 నుండి 55 కిలోల బరువు ఉంటుంది. దాదాపుగా 55 కిలోల బరువు ఉన్నటువంటి ఈ యొక్క సిలువను యేసయ్య మోశారు. ఆ యొక్క యెరూషలేము మందిరము నుండి యెరూషలేములో ఆయన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క సిలువను ఆయన మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. 3 సార్లు పడిపడటం జరిగింది ఆ సిలువను మోసుకుని వెళ్ళేటప్పుడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. ఈ యొక్క బాధ యేసయ్య భరించారు. ఎవరి కొరకు అంటే మనుష్యులందరినీ కూడా విడిపించుట కొరకు ఆయన సిలువలో మరణించారు. సిలువలో యేసు ప్రభుల వారిని 2 చేతులకు మేకులు గుచ్చారు, తలపైన
ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. 2 పాదాలకు ఒక కాలు పైన మరొక కాలు పెట్టి మేకు గుచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయనకు 5 గాయాలు, 2 చేతులలో గాయాలు, 2 పాదాలలో కాళ్ళలో గాయాలు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. అప్పుడు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఏం కలుగుతుంది అంటే రక్తం కారుతూ ఉంటుంది. చేతుల్లో నుంచి రక్తం కారింది, కాళ్ళలో నుంచి రక్తం కారింది. ప్రియమైనటువంటి సంఘమా, ఇంత బాధను యేసయ్య భరించారు. మానవుడి యొక్క జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగ చేయటానికి యేసు ప్రభుల వారు శ్రమను బాధను సిలువలో భరించారు. సిలువ వేసిన తర్వాత ఉదయం శుక్రవారం రోజున యేసు ప్రభుల వారిని ఉదయం 9 గంటలకి సిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడుతూ ఉన్నారు యేసు ప్రభుల వారు. ఆ బాధలో, ఆ యొక్క కష్టములో ఆయన పలికినటువంటి మాటలు 7 మాటలు సిలువలో యేసయ్య పలికారు. సిలువలో పలికినటువంటి 7 మాటలు, 7 sayings ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ప్రియమైనటువంటి సంఘమా, మొదటి మాట యేసు ప్రభుల వారు సెలవిచ్చి ఉన్నారు. ఏమిటి ఆ మాట? ఏమిటి ఆ మాటకు గల గుర్తు? ఆ మొదటి మాటకు ఏం కలుగుతుంది అంటే మనకు ప్రేమ, కనికరము, కృప, క్షమాపణ కలుగుతూ ఉంది. లూకా సువార్తలో 23వ అధ్యాయం 34వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. యేసయ్య సెలవిచ్చి ఉన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి అని యేసయ్య సెలవిచ్చారు. Lord Jesus said, Father, forgive them for they do not know what they do. క్షమాపణ, ప్రేమ, కనికరము, కృప సిలువలో చూపించారు. బాధను భరిస్తూ తను సిలువ వేసిన వారిని, కొట్టిన వారిని యేసయ్య అక్కడ క్షమించడం జరుగుతుంది. రెండవ మాట యేసయ్య సిలువలో పలికినటువంటి మాట లూకా సువార్త 23వ అధ్యాయంలో 43వ వచనంలో మనం చూస్తాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 23 వర్స్ 43. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్ అని తన ప్రక్కన ఉన్నటువంటి ఒక దొంగతో యేసయ్య సెలవిస్తున్నారు. యేసయ్య కుడి పక్కన ఒక దొంగను, ఎడమ చేతి ప్రక్కన ఒక దొంగను వాళ్ళు వేసి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సిలువలో కూడా యేసయ్య తన ప్రక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సువార్తను ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంగీకరించాడు. యేసయ్య సిలువలో యేసయ్య బాధను భరిస్తున్నాడు. ఆ విధంగా ఆ బాధను చూసినటువంటి ఒక దొంగలో క్షమాపణ కలిగింది, రక్షణ కలిగింది. ప్రియమైనటువంటి సంఘమా, సిలువ పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా ఉన్నది. యేసయ్య పరలోకానికి మానవ జాతికి మధ్యవర్తి. ప్రియమైనటువంటి సంఘమా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తాం ఒక సత్యాన్ని. ఆయనే మధ్యవర్తి అని వ్రాయబడి ఉన్నది. పౌలు గారు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ఇక్కడ తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసేటువంటి సత్యం ఏమిటి అంటే, ఇక్కడ మొదటి పత్రికలో 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. పరలోకానికి మానవ జాతికి మధ్యవర్తి యేసు ప్రభుల వారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన మార్గాన్ని చూపిన దేవుడు. సిలువలో ఆ విధంగా యేసయ్య పలికారు. ప్రియమైనటువంటి సంఘమా, 3వ మాట యేసయ్య పలికినటువంటి మాట యోహాను సువార్త 19:26, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 26. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యేసయ్య సెలవిచ్చారు. ఉమెన్ బిహోల్డ్ యువర్ సన్. యోహానును చూపిస్తూ తల్లి గారికి చెప్తున్నారు. ఏమని సెలవిస్తున్నారు అంటే, తల్లి యొక్క బాధ్యతలు యోహానుకు అప్పగించాడు. ప్రియమైనటువంటి సంఘమా, అందువల్ల తల్లికి ధైర్యాన్ని చేకూరుస్తున్నారు. తల్లి చూస్తూ ఉన్నది, ప్రక్కనే ఉండి చూస్తూ ఉన్నది. అప్పుడు యేసయ్య అంటున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని సెలవిచ్చారు. రెస్పాన్సిబిలిటీ, అష్యూరెన్స్, కంఫర్ట్.
He gave us on the cross of Calvary to his mother. మరి అయినటువంటి మరియకు ధైర్యాన్ని ఇచ్చారు యేసయ్య. 4వ మాట యేసయ్య సిలువలో చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 27:46, మాథ్యూ చాప్టర్ 27:46. సిలువలో యేసయ్య పలికినటువంటి మాట, ఏలీ ఏలీ లామా సబాక్తాని, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. యేసయ్య పలికినటువంటి మాట. ప్రేమటువంటి సంగమా, ఏలీ ఏలీ లామా సబాక్తాని, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. సెలవిస్తున్నారు యేసయ్య, ప్రార్థన చేస్తూ ఉన్నారు. నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఆ బాధలో, ఆ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. యాజ్ అ మ్యాన్ హీ వాజ్ సఫరింగ్. ఒక మనిషిగా ఆయన బాధను సిలువలో భరించారు. దేవుడిగా ఆ బాధను భరించలేదు. ఆ యొక్క శిక్షను ఒక మనిషిగా యేసయ్య భరించాడు. ప్రియమైనటువంటి సంఘమా, 5వ మాట యేసయ్య పలికినటువంటి మాట యోహాను సువార్త 19:28 చూస్తాం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 19:28. యాజ్ అ మ్యాన్ హీ సఫర్డ్ ఫిజికల్ పెయిన్ అండ్ సఫరింగ్. నేను దప్పిగొనుచున్నాను అని యేసయ్య సెలవిచ్చారు. ఐ థర్స్ట్. ఆకలి, దప్పిక యేసయ్య ఒక మనిషిగా అనుభవించారు. సిలువలో యేసయ్య సెలవిచ్చారు, నేను దప్పిగొనుచున్నాను అని యేసయ్య సెలవిచ్చారు. 6వ మాట యేసయ్య సిలువలో పలికినటువంటి మాట, సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. రిడెంప్షన్, విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 19:30. యోహాను సువార్త 19:30 యేసయ్య పలికినటువంటి మాట, ఇది సమాప్తమైంది అని సెలవిచ్చారు. సమాప్తమైంది ఏమిటి? మానవ జాతిలో ఉన్నటువంటి పాపానికి సమాప్తం అయిపోయింది. చీకటి యొక్క అధికారము సమాప్తమైపోయింది. రోగము సమాప్తం అయిపోయింది. శాపాలు సమాప్తం అయిపోయింది. ఇహ లోకము పూర్తిగా, చీకటి పూర్తిగా సమాప్తం అయిపోయింది. తండ్రి తనకు అనుగ్రహించినటువంటి అధికారాన్ని తిరిగి సంఘానికి యేసయ్య అనుగ్రహించారు. ఇప్పుడు సంఘము విజయము కలిగి జీవించాలి. విశ్వాసులు విజయము కలిగి జీవించాలి. ఇది సమాప్తమైపోయింది. నీ జీవితములో నీవు భరించినటువంటి కష్టము, దుఃఖము, పాపము నీకు సమాప్తం కలిగింది. అంతా కూడా అంతం అయిపోయింది. కాబట్టి యేసయ్య మరణము మానవ జాతిలో ఉన్నటువంటి యొక్క పాపము యొక్క అధికారానికి అంతాన్ని కలుగ చేసింది. కాబట్టి ఇది సమాప్తమైందని యేసయ్య సెలవిచ్చారు. 7వ మాట యేసయ్య సిలువలో పలికినటువంటి మాట, ఆఖరి మాట, ఒబీడియన్స్ టు ఫాదర్స్ విల్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని పలికారు. ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. తండ్రి, నీ చేతులలో నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసయ్య పలికారు. ఆ తర్వాత తన యొక్క ప్రాణము శరీరాన్ని వదిలిపెట్టింది. ప్రేమటువంటి సంఘమా, ఆత్మ తండ్రి దగ్గరలోకి వెళ్ళిపోయింది, తండ్రి సన్నిధికి వెళ్ళిపోయింది. ఆ విధంగా యేసు ప్రభులు వారు సిలువలో మరణించటం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో బాధను భరించారు. ఆ బాధలలో కూడా యేసయ్య తన యొక్క ప్రేమను, కనికరాన్ని, కృపను, రక్షణను చూపించారు సిలువలో. ప్రియమైనటువంటి సంఘమా, ఆయనలో మనం పొందేది ఏమిటి అంటే నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం, రక్షణను పొందుకుంటున్నాం, పరిశుద్ధతను పొందుకుంటున్నాం, నిత్యము ఆశీర్వాదాలను మనం కలిగి ఉంటాం. నిత్య జీవము కలిగి నిత్యము తండ్రి ఇంటిలో జీవించేటువంటి ధన్యత మనము కలిగి ఉన్నాం. కాబట్టి మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే ద్వారా, మంచి శుక్రవారము యేసయ్య మరణించడం ద్వారా మన యొక్క మరణము కొట్టివేయబడింది, ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి నిరంతరము నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శరీరములో నివసించినంత కాలము మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య కృపను జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మరణమును పునరుత్థానమును జ్ఞాపకం చేసుకోవాలి.
యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కాచారు, తన శరీరాన్ని సిలువలో అప్పగించారు, మరణించారు. అందుకే యేసయ్య సెలవిచ్చారు, మీరు ఈ రొట్టెను భుజించినప్పుడల్లా, ఈ యొక్క ద్రాక్షరసాన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని సెలవిచ్చారు యేసయ్య. ఆయన మరణమును పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేస్తూ మనము జీవించాలి అని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య కృపా క్షేమలు మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడైనగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలని సమర్పించుకుందాం. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. యేసు ఒక్కరే మధ్యవర్తి, పరలోకానికి మార్గాన్ని చూపిన దేవుడు, నిత్యము మనతో నివసించటానికి ఇష్టపడిన దేవుడు, మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఆ యేసయ్య. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను సమర్పించుకుందాం. యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. నా కొరకు మా కొరకు మరణించినందుకు నీకు వందనాలు. మరణమును కొట్టివేసిన దేవుడవు, నిత్య జీవాన్ని అనుగ్రహించావు, నీ ప్రేమను అనుగ్రహించావు, సమాధానమును అనుగ్రహించావు, సంతోషాన్ని అనుగ్రహించావు, స్వస్థతను అనుగ్రహించావు. నీకు వందనాలు యేసు ప్రభువా. క్షమాపణ అనుగ్రహించిన దేవుడవు, కనికరించిన దేవుడవు యేసు ప్రభువా. నీ కనికరము, నీ ప్రేమ, నీ యొక్క కరుణ మా జీవితాల్లో నిత్యము కొమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు. విజయము అనుగ్రహించినందుకు నీకు వందనాలు యేసయ్య. ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని నీవు సెలవిచ్చావు. నీకు వందనాలు. అన్నిటిలో మాకు విజయాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. కృపగల యేసయ్య, నీకు వందనాలు. మాకు విజయాన్ని అనుగ్రహించటానికి నీవు మరణించినందుకు నీకు వందనాలు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవు, సర్వశక్తిమంతుడవు. మరణము నిన్ను ఆపలేదు. మరణమును గెలిచిన దేవుడవు, మృత్యుంజయుడవు యేసు ప్రభువా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. సర్వాధికారి, నీకు వందనాలు. నీ యొక్క పరిశుద్ధమైన మాటలు వినేటప్పుడే మాలో విశ్వాసాన్ని కలుగ చేసినందుకు నీకు వందనాలు. యేసయ్య పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థతను అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, బలహీనతను, చీకటి అధికారాన్ని యేసు ప్రభు శక్తిగల నామంలో పారదలతో బయటబంధిస్తున్నాం. విడుదలను, జీవమును యేసయ్య నామములో కలుగునుగాక. అన్ని విషయాలలో జయము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక. నిత్యము నీ కృపాక్షేమములు నీ బిడలైన మా అందరికీ కలుగునుగాక అని ఆశీర్వదిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ మేము విన్నటువంటి యొక్క సత్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు తెలియచేస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు, యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. అందరూ చెప్పండి, యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు యొక్క మరణమును పునరుత్థానమును ప్రకటిస్తాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన